త్రిత్వానికి కావాల్సింది కమిట్మెంట్. త్రిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే కమిట్మెంట్ కావాలి. ఏ విధమైనటువంటి కమిట్మెంట్ అంటే, నా ఆత్మను రక్షించుకునేది ఏంటి అన్నది ముందు తెలుసుకోవాలి. నా ఆత్మకు రక్షణ ఉందా? నా ఆత్మ ఏమవుతుంది? శరీరం అంటే మట్టిగా కలిసిపోతుందే కానీ ఆత్మ ఏమవుతుందన్న ఆలోచన కలిగినప్పుడు దేవుని మాటలు ప్రత్యక్షపరచబడతాయి. త్రిత్వం అయినటువంటి దేవుడు, త్రిత్వ సిద్ధాంతం అది మనం చూసినట్లయితే దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురుగా మనకు కనబడుతున్నారు. వాస్తవంగా త్రిత్వం అర్థం కావాలంటే ముందు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు జ్ఞానాన్ని కొనుక్కోండి, మీ వెండి బంగారాలు ఇచ్చి మీ ఆస్తులనిచ్చి కొనమన్నాడు. ఆస్తులనిచ్చి కొనమంటాం అంటే నీ దగ్గర ఆస్తులుంటే నీకు ఆ జ్ఞానం అందదు అని అర్థం. ఈరోజు త్రిత్వం గురించి మాట్లాడే ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నటువంటి ఆస్తులను చూసినట్లయితే వారి దగ్గర ఉన్న ఆస్తులే వారి చేత త్రిత్వం గురించి రకరకాలుగా బోధించడం గల కారణం. వాస్తవంగా త్రిత్వం అర్థమైతే ఎవరు కూడా కోటీశ్వరుడుగా ఉండడు, కనీసం లక్షాధికారి కూడా ఉండడు, లక్షాధికారిగా కూడా ఉండడు. ఇది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. త్రిత్వం అర్థం కావాలంటే ఎవరి దగ్గర అబద్ధధనం విస్తారంగా ఉండదు. ఉన్న వారికి త్రిత్వం అర్థం కాదు. త్రిత్వం అర్థమైతే ఆస్తులుండవు. మారడానికే త్రిత్వంగా ప్రత్యక్షమయ్యాడు దేవుడు. త్రిత్వంగా ప్రత్యక్షమయ్యాడు దేవుడు మనస్సాక్షిని మార్చడానికి, తన్నుకు చావడానికి కాదు. త్రిత్వం అంటే ఐక్యతకు సాదృశ్యం. ఒక్క వాక్కు మీద డిపెండ్ అయిన దాన్ని బట్టి సాదృశ్యం. ఒక మనిషి ఉన్నాడంటే ఆ మనిషి ఒక విషయాన్ని ఏకీభవించాడంటే ఆ ఏకీభవించిన వాడు శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకుంటాడు, ఆత్మను కంట్రోల్లో పెట్టుకుంటాడు, ప్రాణాన్ని కంట్రోల్లో పెట్టుకుంటాడు. ముగ్గురు కలిస్తేనే ఒక వ్యక్తి చెప్పిన పని చేయగలుగుతాడు. ఒక వ్యక్తి తాను నిర్ణయించుకున్న దాన్ని చేయగలుగుతాడు. ఒక్క మాట ముగ్గురు ఏకీభవిస్తారు తేనే ఏదన్నా చేస్తుంది. అది సత్యం గురించి వెంబడిస్తుంది, లేదంటే అబద్ధముల గురించి అన్నా వెంబడిస్తుంది. శరీరమే గాని, ఆత్మే గాని, ప్రాణమే గాని మూడు కలిస్తేనే ఆ మనిషి ఫుల్ఫిల్ అవుతాడు. ఈ మూడు చెప్పేదే ఏకీభవించిందే వాక్యము. వాక్యము బట్టే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే తండ్రి ఎక్కువ, కుమారుడు ఎక్కువ, పరిశుద్ధాత్మ ఎక్కువ అంటే మీరు ఏ లెవెల్ నుంచి చూసినా సరే, ఏ కోణంలో నుంచి చూసినా కూడా ఈక్వల్గా ఉంటారు. ఒక వ్యక్తి ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట నెరవేర్చాడంటే ఆయన ఆత్మ ఒప్పుకుందా, శరీరం ఒప్పుకుందా, ప్రాణం ఒప్పుకుందా. ఆత్మ చెడు చేయొద్దంటది, శరీరం చెడు చేస్తానంటది. అంటే ఏంటి? వినట్లా, విధేయత చూపించట్లా. విధేయత చూపించినప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది? ఒక ఆత్మ ఏదైనా తప్పు చేద్దామంటే వద్దంటుంది, కానీ శరీరము దాన్ని ప్రేరేపిస్తుంది, తీసుకుని వెళ్ళి ఏం చేస్తుంది? ఆత్మకు, ప్రాణానికి కూడా సమస్య తెచ్చిపెడుతుంది. ప్రకృతి దృష్టి మారాలి, ప్రకృతి సిద్ధాంతము, మతము మారాలి, మతం కూడా మారాలి. మతం శరీరానికి సంబంధించి. ఇప్పుడు మనం క్రైస్తవులము ఆత్మీయ స్థితిలో, ఆత్మీయ అడుగుజాడల్లో ఉన్నవారము. మొదటి నోవాహు దినాలు చూసినట్లయితే మనస్సాక్షి కాలం, ధర్మశాస్త్ర కాలము, శరీర కాలం అదే మతము. క్రొత్త నిబంధన కాలం వచ్చేసి ఆత్మకాలం. అదే ఆయనలో నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారే కానీ, పరిశుద్ధాత్మ దేవుడే కానీ. ఇప్పుడు నాలో నుండి నా ప్రాణం ఉంది, అలాగే ఆత్మ ఉంది, శరీరం ఉంది. ఈ మూడుని ఏకీభవించి తీసుకొచ్చేదే వాక్కు. వాక్కుగా ఒక్కటిగానే ఉన్నారు. ఆత్మక్రియలు వేరేగా ఉంటాయి, ప్రాణక్రియలు వేరేగా ఉంటాయి, శరీర క్రియలు వేరేగా ఉంటాయి. కానీ వీటన్నిటిని నియంత్రించేది వాక్యం. వాక్కు, వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు ఒక్కడే. ఆయన వాక్కు మాట ఒక్కటే. ఏదన్నా సరే ఒక్కటిగా ఉండాలి. అది నా వ్యక్తిగతంగా నా ప్రాణ, దేహ, శరీరము ఒక్కటే. అలాగే నా కుటుంబం కూడా ఒక్కటే, నా సంఘం కూడా ఒక్కడే దేవుడు. అది ఏకీభవిస్తుంది. వాక్కు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, కృపాసత్య సంపూర్ణుడు మన మధ్య ప్రత్యక్షమయ్యను. ఆయన ఒక్కడే త్రిత్వంగా ఉన్నాడు. బోధపడటానికి మనకి అనేకమైనటువంటి బైబిల్లో తెలియపరిచారు. ప్రపంచం మొత్తం 6000 సంవత్సరాలు ఉంది. 6000 సంవత్సరాలలో మొదటి 2000 సంవత్సరాలు మనస్సాక్షి కాలం, తర్వాత 2000 సంవత్సరాలు ధర్మశాస్త్ర కాలం, తర్వాత 2 సంవత్సరాలు క్రొత్త నిబంధన కాలం. ఉత్తమంలో ఉన్నటువంటి జాడలేంటో దేవుడు తెలియపరుస్తున్నాడు. 6000 సంవత్సరాలు 3 2గా భాగిస్తే 3 అవుతుంది.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి 2000 సంవత్సరాలు అప్పుడు ఉన్నాడు, కుమారుడు 2000 సంవత్సరాల ధర్మశాస్త్ర కాలంలో ఉన్నాడు, క్రొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు మొదటి 2000 సంవత్సరాల్లో మనసాక్షిగా ఉన్నాడు, ధర్మశాస్త్రం ప్రకారము యేసుక్రీస్తు వారిగా ఉన్నాడు. తర్వాత 2000 సంవత్సరాలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మొత్తం ముగ్గురు కలిపితే 6000 సంవత్సరాలు. ఈ 3 రొళ్ళులో ముగ్గురు యొక్క చర్యలు ఉన్నాయి. తండ్రి అయినటువంటి దేవుడు మనస్సాక్షి, మనసు ఎలాంటిదో అన్నది దేవాలయంగా వచ్చి చూపించాడు ధర్మశాస్త్ర కాలంలో. ఆయన మనస్సాక్షిని యెరూషలేములో ఒక దేవాలయంగా నిర్మించబడింది. ఆ దేవాలయంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆ దేవాలయముగా భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన మనస్సాక్షి కాలంలో మనస్సాక్షి పనిచేయని వారి కోసం దేవుని మనసు అన్నది ఏంటన్నది దేవాలయంగా వచ్చి ఆయన యెరూషలేములో ప్రత్యక్షమయ్యాడు. అదే దేవాలయము. అలాగే ఇది 2000 సంవత్సరాలు క్రొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్మగా, అంటే తండ్రి మనస్సాక్షి, కుమారుడు ధర్మశాస్త్రము, పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త నిబంధన. మీకు ఒక సందేహం రావచ్చు, క్రొత్త నిబంధన యేసుక్రీస్తు వారు కదా. ధర్మశాస్త్ర కాలాన్ని ముగించి క్రొత్త నిబంధన ప్రారంభించి నేను వెళుతున్నాను, మీకు ఆత్మను పంపిస్తాను, మిమ్మల్ని సర్వసత్యంలోనికి ఆత్మ నడిపిస్తుందని యేసుక్రీస్తు వారు చెప్పారు. తండ్రి మనస్సాక్షి ఏంటో కుమారుడైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ప్రత్యక్షపరిచారు. వాక్యాలన్నీ మీకు అర్థమవుతాయి, చదవచ్చు మీరు. తర్వాత అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పారు, నన్ను చూసినా తండ్రిని చూసినట్లే అని. ఆయన శరీరంగా యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు. శరీరం దేనికి సంబంధించింది? మతం శరీరానికి సంబంధించింది. యేసుక్రీస్తు వారు మతం కాదు, మార్గము అని అంటాం, కానీ యేసుక్రీస్తు వారు మతమే. ఎలాగా? 6000 సంవత్సరాల్లో 2000 సంవత్సరం మతాన్ని ఆయన తన శరీరంలో ధరించుకుని వచ్చాడు. శరీరంగా మతాన్ని ధరించుకుని యేసుక్రీస్తు వారు వచ్చారు. మనస్సాక్షి కాలం ఉంది, ధర్మశాస్త్ర కాలం ఉంది, క్రొత్త నిబంధన ఉంది. మనస్సాక్షి కాలం తండ్రి అయిన దేవుడు, ధర్మశాస్త్ర కాలం యేసుక్రీస్తు వారు, క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడు. మనస్సాక్షి కాలము తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క మనస్సాక్షి ఎలాంటిదంటే సత్యమును కోరుకునేది. కానీ అబద్ధికుడు ప్రవేశించుట చేత ఆదాము గారి దగ్గర నుంచి నోవా గారి దినాల వరకు అబద్ధము రాజ్యం ఏలుట చేత మనస్సాక్షిని ఎట్టి పరిస్థితుల్లో పనిచేయనటువంటి స్థితులు. నేడు నోవాహు దినాలంటే ఇవే. ఆ రోజు మనస్సాక్షి పని చేయలేదు. మనస్సాక్షి పని చేయటం కోసం ధర్మశాస్త్రం వచ్చింది. మనస్సాక్షిని పని చేయించడం కోసం యేసుక్రీస్తు వారు వచ్చారు. మనస్సాక్షిని ప్రేరేపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ముగ్గురు ఒకటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రిలో నుంచి వచ్చిన వారే కుమారుడైనా పరిశుద్ధాత్మ దేవుడైనా కూడా. ఇక్కడ చూసినట్లయితే నేను కనబడుతున్న మనిషిని, కానీ నాలో నుంచి ఏం రాబడుతుంది? ఆత్మలో నిశ్చయించుకున్నటువంటి సత్యములు చెప్పటానికే బయటకు వస్తుంది. దానికి నా ప్రాణం కూడా ఓర్చుకుంటుంది, శరీరం కూడా దాన్ని అంగీకరిస్తుంది. అంటే నాలో ఉన్నటువంటి ఆత్మ తండ్రి అయితే, ప్రాణం వచ్చి పరిశుద్ధాత్ముడైతే, శరీరం వచ్చి యేసుక్రీస్తు వారైతే, ఇవన్నీ కూడా లోపల ఆత్మలో ఉన్నటువంటి కార్యమును బయటకు రావటానికి ప్రాణం, శరీరం సహకరిస్తున్నాయి. ఎలాగంటే నేను ఏదైతే సత్యం చెప్పినప్పుడు ప్రాణానికి, శరీరానికి, ఆత్మ సత్యాన్ని నేను అంగీకరించినప్పుడు ప్రాణానికి, శరీరానికి సమస్యే. ఎందువల్ల ఇవి ఏకీభవించినాయంటే గనక ఈ లోకంలో అబద్ధికుడు జనకుడైనటువంటి వాడు అధికారంలో ఉన్నటువంటి ఈ లోకంలో పోషించబడటం కష్టమైనటువంటి పరిస్థితి. అయితే దేవుడు తాను పోషిస్తానంటున్నాడు. ఒకరు మిమ్మల్ని ద్వేషిస్తే నన్ను ద్వేషించినట్టే అంటాడు యేసుక్రీస్తు వారు. ఇందువల్ల నిన్ను ఆత్మలో ఆయన్ని ప్రతిష్ఠించుకున్నప్పుడు, ఆయన సత్యం చెప్పమన్నప్పుడు, చెబుతున్నప్పుడు నువ్వు ద్వేషించబడతావు. నీకు ఆహారం దొరకదు. దానికి శరీరం లేదు. అబద్ధానికి ఏం లేదు? శరీరం లేదు, ప్రాణము లేదు, ఆత్మ ఉంది. అది సత్యవంతులైనటువంటి వారిలో ప్రవేశించి ఆత్మను పంపించి ప్రాణాన్ని బ్రతికించుకోవడం కోసం శరీర క్రియలు చేస్తుంది. కానీ సత్యమైనటువంటి దేవునికి ఏముంది? శరీరం ఉంది, యేసుక్రీస్తు వారు, ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ, ప్రాణం, తండ్రి అయిన దేవుడు. ముగ్గురిని ఎటు చూసినా సరే ముగ్గురిని 3 విధాలుగా మనం పోల్చుకోవచ్చు. ఒకటే, నాలో ఆత్మ, ప్రాణము, శరీరము, దేహము 3 ఒకటే. మాట, వాక్కు ఒకటిగా ఉంటుంది. అదే సత్యము. ఉన్నటువంటి విషయం చూసినట్లయితే
లోకాన్ని కూడా చూపిస్తుంది త్రిత్వం. మొదటి 2000 సంవత్సరాల్లో ఉన్నటువంటి మనస్సాక్షి తర్వాత ఆ మనస్సాక్షి మాట విననప్పుడు జలప్రళయం ద్వారా నోవా గారి దినాల్లో మనస్సాక్షిని పనిచేసుకోలేనటువంటి ప్రజలందరూ కూడా చంపబడ్డారు. మనస్సాక్షి ఎలాగ ఉంటుందో తెలియపరచడం కోసమే తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాం గారిని ఎన్నుకోవటం, ఆ కుటుంబంలో నుంచి ఆయన అబ్రహాం గారు కుమారుడైన ఇస్సాక్ గారికి 2 కుమారులు ఉన్నారు. అక్కడ నుంచి ప్రజలను 2గా ఆయన విభజించాడు. వారిలో చూసినట్లయితే ఏశావు, యాకోబు. ఏశావు అన్యజనుడిగా, ఇష్మాయిల్ కూడా అన్యజనుల కిందకి వెళ్ళిపోతాడు. అబ్రహాం గారి సంతానమే, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఇస్సాక్ గారి సంతానంలో ఇక్కడ వీళ్ళందరూ కూడా విడిపోయారు. దేవుడే ఏం చేశాడంటే దేవుని యొక్క మనస్సాక్షి ఎలాగుంటుందో అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలను యాకోబుని ఎన్నుకున్నాడు. ఆ యాకోబు ద్వారా ఆయన ఏం చేశాడంటే ప్రపంచానికి ఒక మనస్సాక్షి, దేవుని మనస్సాక్షి ఎలా ఉంటుందో ఈ ఇశ్రాయేలు ప్రజలు, యాకోబు యొక్క 12 మంది గోత్రికులు ప్రపంచానికి ప్రకటించాలి. ప్రపంచానికి ఏం చేయాలి? వారు ప్రకటించాలి. అది ఎలాగంటే వీరిలో నుంచి వచ్చిందే మతము, వీరిలో నుంచి వచ్చిందే దేవాలయము. మతం వచ్చింది, దేవాలయం వచ్చింది, పండగలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజల్లో నుంచే వచ్చినాయి. అది శరీరం కింద కనబడుతుంది మనకి. ఫస్ట్ మనస్సాక్షి కాలం 2000 సంవత్సరాలు, తర్వాత 2000 సంవత్సరాల ధర్మశాస్త్ర కాలం కూడా 2000 సంవత్సరాలు కూడా 2000 సంవత్సరాలు వచ్చేసరికి మత విశ్వాసం. అంటే మతం శరీరంలో మతం అంటే ఎట్లాగంటే దేవుని యొక్క మనస్సాక్షి యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయంలో పెట్టాడు ఆయన. ఫస్ట్ ప్రత్యక్ష గుడారం, తర్వాత దావీదు గారికి ఆలోచన రావటం చేత దేవుడు కూడా అంటాడు, నా హృదయానుసారుడు అంటాడు దావీదు గారిని. ఆ దావీదు గారు ఒక మందిరం కట్టాలి, నేను ఇంత పెద్ద బిల్డింగ్లో ఉంటున్నప్పుడు, నా దేవుడికి కోటలో ఉంటున్నప్పుడు నా దేవుడికి కూడా నేను మందిరం కట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు ఆల్రెడీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మందిరాన్ని ఆయన చూపించాలని. అంటే మనస్సాక్షి అన్నది యెరూషలేము ప్రాంతంలో పెడతాను, ఆ యెరూషలేములో ఉన్న నా మందిరం దగ్గరికి మీరేం చేయాలంటే నన్ను ఆచరించటానికి, నన్ను సంప్రదించడానికి నా దగ్గరికి మీరు రావాలని చెప్పి ఒక మందిరాన్ని చూపించాడు. అది రాళ్లతో కట్టబడినటువంటి మందిరం. ఆ మందిరంలో నేను ఉంటానని చెప్పి ప్రజలందరినీ కూడా ఐక్యత తీసుకురావటానికి, ప్రజల యొక్క మనస్సాక్షి పనిచేయటానికి, ఆ మందిరంలోకి వచ్చినటువంటి వారు మనస్సాక్షి పనిచేసి లోకంలోకి వెళ్ళి అనేకులకు, అన్యజనులకు ఈ మనస్సాక్షిని గురించి తెలియపరిచి మనస్సాక్షి పనిచేసే విధానాన్ని తెలియపరచాల్సినటువంటి వారు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. శరీరంలో ఉన్నటువంటి మతము. యేసుక్రీస్తు వారి యొక్క మనసు దేవాలయము. ఆ దేవాలయాన్ని ఏం చేశాడు? ఆయన యెరూషలేములో స్థాపించాడు. ఆ దేవాలయం దగ్గరికి వచ్చి వీరందరూ కూడా ఏం చేయాలంటే ఆయనను ఆరాధించాలి. సంవత్సరానికి 3 సార్లు వచ్చి అక్కడ పండగలు చేయాలి. అలాగే వీరికి ఉన్నటువంటి సంవత్సరం మొత్తంలో పండగలు ఉంటాయి. 7 పండగలు ఉన్నాయి. 7 పండగలు చేయాలి. తర్వాత బలి అర్పించాలి. ఇవన్నీ కూడా శరీరంతో ఒక క్రమబద్ధతతో చేస్తున్నప్పుడు, అంటే ఈ క్రమం ఉంటుంది, వీరు చేసిన అక్రమాలకి క్షమాపణ ఉంటుంది, తర్వాత ఒక క్రమం ఉంటుంది. ఈ అక్రమాలు క్రమం ఉంది కదా అని అక్రమాలు ఎక్కువ చేయకూడదు అన్నదే ఆయన ఉద్దేశం. ఆ విధంగా మనస్సాక్షి పనిచేసి వచ్చి దేవాలయంలోకి వచ్చి దేవుడి దగ్గర సమర్పించి ఈ విధంగా చెయ్యాలన్నది ఆయన ఉద్దేశం. కానీ వీరు ఏం చేస్తున్నారంటే మనస్సాక్షిని చంపేసుకుంటున్నారు. అది ఆయన దేవుని ఆలయం, దేవుడి ఆలయం అక్కడ ఉంది, దేవుడు ఉంటాడు. ఈరోజు చూసినట్టయితే చాలామంది చర్చిని చూసి భయపడతారే కానీ ఇంటికి వెళ్ళి నాకు ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తారు. చర్చి దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉంటారు, చర్చిలో ఉన్నప్పుడు అమ్మో దేవుడు చర్చిలో ఉన్నాడు అని చెప్పేసి అక్కడ అబద్ధాలు ఆడరు. అక్కడ కొంతమంది సేవకులు అచ్చంగా అబద్ధాలు అందులోనే ఆడేస్తారు అనుకోండి. కొంతమంది విశ్వాసులు భయపడతా ఉంటారు, చర్చిలోకి వెళ్తే అబద్ధాలు ఆడకూడదు, చాలా ఇదిగా ఉండాలి, ఎందుకు వచ్చింది, దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అని చెప్పి ఈ రోజు అనుకుంటున్నారు. కానీ ఆ రోజు దేవుడు ఉన్నాడు, అక్కడ దేవుడు ఉన్నాడు, ఆ దేవాలయంలో దేవుడు ఉన్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళాలి, రావాలి, అక్కడికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మొక్కుకోవాలి, మాట్లాడాలి, రావాలి, చెప్పాలి, ఆయన అన్ని ఆలకిస్తాడు, చేస్తాడు. కానీ వీళ్ళకి ఏం జరుగుతుంది? బలి ఉంది కదా, బలి ఇచ్చేద్దాం చాలు అని చెప్పి దాన్ని సంపాదించుకుని బలిని ఇస్తున్నారే కానీ మనసులో కూడా పని చేయట్లా. దేవుడి దగ్గరికి వస్తున్నారే కానీ దేవుడు అక్కడ ఉన్నాడని చెప్పి అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోవటం, ప్రార్థన చేయటం, తర్వాత వాక్యం వినటం, లేకపోతే ఏదో చెప్పింది లోకం విషయంలో ఏదో తినేయటం, అక్కడికి వచ్చేయటం,
మనస్సాక్షి పనిచేయట్లా. దేవుడు మనసు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఏంటి ఈ పండగలు చేయటం వల్ల ఏంటి? 7 రకాల పండుగలు, 7 రకాలైనటువంటి వారి విషయాల్లో, వారి జీవితాల్లో దేవుడు చేసినటువంటి కార్యాలు. ఎందుకంటే పోషించాడు, ఆయన మనస్తత్వం ఏంటన్నది తెలియపరిచాడు. దేవాలయంలో దేవుడు ఉంటాడు కాబట్టి, నాయనా నువ్వు ఎంత గొప్పవాడివి, నేను మరలా అలాంటివి చేయకూడదని చెప్పి అక్కడికి వచ్చి మారు మనసు పొందాల్సింది పోయి వారు ఏం చేస్తారంటే ఆచారాలకు దిగిపోయారు. వాస్తవంగా ఆచారం ఆ రోజు దేవుడు పెట్టడం గల కారణం ఏంటంటే వీరికి ఉన్నటువంటి ఈ కార్యాల్లో నుంచి బయటకు పడతారని చెప్పి ఆయన ఉద్దేశం. మనస్సాక్షి కొత్తదవుతుంది అని చెప్పేసి ఆయన కొత్త మనస్సాక్షి వీళ్ళకి వస్తుందని చెప్పి దేవాలయానికి పిలిపిస్తే దేవాలయంలోకి వచ్చేసి ఇంకా వ్యాపారాలు కూడా మొదలు పెట్టేశారు. అందుకే యేసుక్రీస్తు వారు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వ్యాపార కూడలుగా మారుస్తారన్న దేవుని ఆలయాన్ని అని చెప్తున్నాడు ఆయన. అంటే దేవుడు మనస్సాక్షి కూడా 7 పండగల రూపంలో వాళ్ళకి తెలియపరిచి ఆ పండగలు వచ్చి 3 పండగలు అక్కడ మీరు చెయ్యండి, దేవాలయంలో నేను ఉంటాను, నేను నివసించే స్థలం అంటే ఎక్కడ దేవాలయంలో నుంచి దేవుని బయటకు పంపించేసి దేవుని మనస్సాక్షిని గాయపరిచారు. వీళ్ళకి మారు మనసు రావట్లేదు. ఎంతసేపు చూసినట్లయితే వారిలో ఆ మారు మనసు రాల. దేవుడు మనస్సాక్షిగా 2000 సంవత్సరాల్లో తన మనస్సును బయటికి తీసుకొచ్చిందే మందిరం. ఆయన మందిరం అంటే ఆయన మనస్సు ఆ మందిరం, ఆ రాళ్ల మందిరంలో పెట్టాడు. కానీ ఆ రాళ్ల మందిరం నుంచి వీరు పాపాల చేత ఆయన్ని బయటికి త్రోసేసి వీరి యొక్క అజమాయిషిని పెంచుకుంటూ పోయారు. మందిరాన్ని చూసినా కూడా ఆచారంతో భయపెడతారే కానీ ఆచరించే పరిస్థితి లేకుండా పోయింది. అలాగే తర్వాత 2000 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు. యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు మత్తయి సువార్తలో, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టేయటానికి రాలేదంటాడు. అలాగే లూకా సువార్త 24:42-44 వచనాలు చెప్తాడు, సమస్తం నేను జరిగించి ముగించానని చెప్తాడు ఆయన. అంటే ధర్మశాస్త్ర ప్రకారం ఆయన ఏది చేయాలో అంతా కూడా ముగించానని చెప్తాడు. తండ్రి మనస్సాక్షి, కుమారుడు మతము ధర్మశాస్త్రము. తండ్రి మనస్సాక్షి, కుమారుడు మతము ధర్మశాస్త్రము. అంటే మతము అంటే దేవాలయం ఉంటుంది, పండగలు ఉంటాయి, పండగలు చేసుకుంటారు, ఆచారాలు ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించింది. శరీరంలో యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు. శరీరముగా మతముగా ఆయన, శరీరం అంటే మతాన్ని ధరించుకుని వచ్చాడు. దేవాలయంలో మీ మనస్సాక్షి పనిచేయట్లేదు. ఇప్పుడు దేవుని ఆలయం అంటే నేనుగా వచ్చానని చెప్పి దేవుని ఆలయంగా ఆయన తన దేవుని ఆలయంగా ప్రత్యక్షమయ్యాడు. తండ్రి అయిన దేవుడు మొదటి 2 సంవత్సరాల స్వచిత్తానికి వదిలేశాడు, అందరినీ కూడా మనస్సాక్షికి వదిలేశాడు. కుమారుడైన దేవుడు మత విశ్వాసము, అది శరీరానికి మాదిరి చూపడానికి మనస్సాక్షిని బయటకు తీయబడింది. ఆదాములో నుంచి హవ్వ బయటకు వచ్చింది. అలాగే దేవునిలో నుంచి వచ్చినదే, దేవుని యొక్క బాహువే, దేవుని యొక్క మనస్సాక్షే మందిరము, దేవుని యొక్క ప్రతిరూపమే యేసుక్రీస్తు వారు. ఆయన ఏదైతే ఉన్నాడో అది ఆయన ఒక మతముగా, అంటే ధర్మశాస్త్రం మతం, యేసుక్రీస్తు వారు మతం. అంటే శరీరం ధరించిన ప్రతి ఒక్కరు కూడా మతమే. కానీ ఇప్పుడు క్రైస్తవులు మతము కాదు, క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తు అంటే శరీరము, కానీ క్రీస్తు ఆత్మను ధరించిన వారు. కాబట్టి ఇప్పుడు ఏం కాదు, శరీర మతాలతో శరీరంలో ఉన్నటువంటి పండగలు ఇవన్నీ ఉండవు. పండగలు కానీ తర్వాత ఇవన్నీ కూడా లోకరాజ్యంగా ఉన్నటువంటి పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఇవన్నీ కూడా ఉండవు. ఎందుకు ఉండవంటే శరీర క్రియలయ్యి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాడు యేసుక్రీస్తు వారు. ఏదైతే శరీర క్రియలు మతం ద్వారా జరిగించుతూ వచ్చిన కారణం ఏంటంటే మనస్సాక్షి పనిచేయటానికి. వీరికి మనస్సాక్షి పనిచేయక వీరేం చేశారంటే వీరిని రక్షించడానికి వచ్చినటువంటి ఒక శరీరాన్ని, ఒక మతముగా ఉన్న యేసుక్రీస్తు వారిని వీరే చంపారు. కానీ చంపినటువంటి వీరు మతాన్ని ఈ రోజుకి కూడా ఆచరిస్తున్నారు. ఈరోజు క్రీస్తుని అంగీకరించేవారు మతాన్ని ఆచరిస్తున్నట్లయితే ధర్మశాస్త్రాన్నే వీరు నమ్ముకుంటున్నట్లు, ధర్మశాస్త్ర క్రియలు చేస్తున్నట్లు. యూదులు ఇప్పుడు కూడా ధర్మశాస్త్ర క్రియలే చేస్తున్నారు. కానీ నేడు క్రైస్తవులు కూడా ధర్మశాస్త్ర కార్యాలే చేస్తున్నారు. వీరు యూదులకు సమానులు కాదు, క్రీస్తు ద్వారానే సమానులు అవుతారు తప్ప. ఇక్కడ యేసుక్రీస్తు వారు తన శరీరము ద్వారా మతముగా ప్రత్యక్షమయ్యాడు. మతాన్ని సిలువకు ఏలాడదీశాడు. అదే సర్పమతం.
సర్పజాతిని మొత్తాన్ని తీసుకుని వెళ్ళి ఆయన ఏం చేశాడంటే ఆ మతాన్ని అవలంబించి చేయించి దానిలో నుంచి రానప్పుడు ఆయనే శరీరముగా వచ్చి మరణ శాసనం రాసిన ఆయన మరణము పొందితే కానీ దానికి యొక్క విడుదల రాదు. ఆయన చనిపోతే అది అమలవుతుంది. ఆయన శిలువ మరణం పొందాడు. శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా సజీవుడిగా అయ్యాడు. శరీరానికి ఏమేసాడు ఆయన? సిలువ వేశాడు. మతానికి సిలువ వేశాడు. నేడు మతానికి మనోళ్ళు ఏం చేస్తున్నారు? పూజలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, యాచనలు చేస్తున్నారు. మతాన్ని అడ్డుపెట్టుకొని విపరీతంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మతంలో అన్ని మతాల కన్నా క్రైస్తవ మతంలోనే డబ్బు ఎక్కువ సంపాదిస్తున్నారు. అబద్ధధనాన్ని సంపాదించకూడని చోట అబద్ధధనాన్ని మతాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నారు. మా ఆత్మను రక్షించుకునేవాడు అబద్ధధనాన్ని వదిలేయాలని బైబిల్ చెప్తుంటే మత ఆచారాన్ని చేస్తున్నారు. మతానికి సిలువ వేశాడు యేసుక్రీస్తు వారు. ఇక క్రైస్తవ మతము కాదు, ఆత్మకు మార్గము అని యేసుక్రీస్తు వారు తన శరీరం ద్వారా చూపించారు. అది ధర్మశాస్త్రాన్ని అనుసరించి ముగించాడు. ఆయన శరీరంగా వచ్చాడు, మతంగా వచ్చాడు. మతాన్ని ఏం చేశాడు? మట్టు పెట్టి ఆత్మకు జీవాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మత విశ్వాసంగా పండగలు చేస్తున్న వారందరూ కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వారు. ధర్మశాస్త్రము అనుసరించేవాడు చాలా నిష్టగా ఉండాలి. ఆత్మ నిష్ట కన్నా ఎక్కువ నిష్టగా ఉండాలి. ఎందువల్లంటే వాడు బలులు అర్పించాలి, వాడు పాప క్షమాపణ కొరకు చేయాలి. కానీ వాటి వల్ల ఏ పాపాలు క్షమించబడవు, ఏమీ ఇదవ్వదు. ఎప్పుడన్నా మారు మనసు కలగాల్సిందే. అయితే మొదటిగా ఆ రోజు జరగనప్పుడు యేసుక్రీస్తు వారిని ఈరోజు సొంత రక్షణగా అంగీకరించి క్షమాపణ కోరి ఆయన ఇంకా పాపము చేయకుండా జీవించినప్పుడు ఆత్మ రక్షించబడుతుంది. ఆ మత శరీరాన్ని ఆయన ఏం చేశాడంటే సిలువకు వేలాడదీశాడు. మత విశ్వాసాన్ని, పండగలను మొత్తాన్ని ఈరోజు మీరు పండగ చేశారంటే శాపం. సిలువ మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడే. ఆ శాపాన్ని ఆయన ఏం చేశాడు? అక్కడితో ముగించాడు. ఈరోజు మెడలో సిలువలు వేసుకుని చర్చిలో సిలువలు పెట్టుకుని ఇవన్నీ చేయటం పెద్ద శాపం. నేను ఇంకా పాపినే, నేను కడగబడలేదు అని గుర్తది. సిలువను మెడలో వేసుకోవటము, సిలువను చర్చిలో పెట్టడము, ఇదంతా కూడా మ్రాను మీద విరాలాడు ప్రతివాడు శాపగ్రస్తుడే. యేసుక్రీస్తు వారు కూడా శాపగ్రస్తుడే. ఎందువల్ల శాపగ్రస్తుడు అయ్యాడంటే మతాన్ని సిలువ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది పరిశుద్ధుడి వల్ల అవుతుంది. ఆ వేసిన పరిశుద్ధుడి వల్ల విమోచన మనకి కలుగుతుంది. కాబట్టి ఆయన సిలువ ఎక్కాడు తప్ప సిలువ గొప్పదని ఎక్కటం కాదు. అక్కడ బైబిల్ చెప్తుంది శాపం. యోహాను సువార్త 16వ అధ్యాయంలో నా తండ్రి ఏం చెప్పాడో నేను అది చేశాను, నేను చెప్పింది ఏదో అదే పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడో సేవకులు అలాగే చేస్తారు. చేయకపోతే ఆత్మను దూషించిన వాళ్ళు అవుతారు. యేసుక్రీస్తు వారిని మతంగా ఉన్న యేసుక్రీస్తు వారిని దూషించిన ఏం పర్వాలా, ఆత్మ ఉన్నటువంటి దేవుడిని దూషిస్తే మాత్రం వాడికి పుట్టగతులు ఉండవని చెప్తుంది. ఆత్మ అంటే ఏంటి? సత్యం చెప్తుంది. సత్యం చెప్పే ఆత్మను కనుక నిర్లక్ష్యం చేస్తే మీకు పుట్టగతులు ఉండవు, దానికి క్షమాపణ లేదు. సత్యం చెప్పకుండా అబద్ధం చెప్పకుండా బతికారంటే కనుక దానికి క్షమాపణ లేదు. మనోళ్ళు ఏం చెప్తారంటే పరిశుద్ధాత్మ దేవుడిని అవమానపరచకండి, భాషలతో మాట్లాడుతున్న వాళ్ళని అవమానపరచకండి. భాషలతో మాట్లాడే వాళ్ళని అవమానపరచద్దని చెప్పట్లేదు. పరిశుద్ధాత్మ చెప్తున్నటువంటి వాక్కు ఏదైతే ఉందో దాన్ని అబద్ధంగా చెప్పమాకండి. అది అబద్ధంగా చెబితే మీకు శాపం అని చెప్తుంది బైబిల్. సత్యం చెప్తుంటే సత్యం కాదు, అది సత్యం కాదు, ఇది నేను చెప్పేదే సత్యం. నేను సంఘానికి చూశారు కదా, నేను ఎంత సంపాదించాను చూశారు కదా, నా శక్తే ఇదంతా అని చెప్పడమే పరిశుద్ధాత్మను అవమానపరచడం. పరిశుద్ధాత్మను అవమానపరిస్తే భాషలతో మాట్లాడుతున్న వాళ్ళు అవమానపరుస్తున్నారు. దీనికి క్షమాపణ ఉందో, యేసుక్రీస్తు వారిని యేసుక్రీస్తు వారిని అన్నా పర్లేదు కానీ నువ్వేంటంటే ఊరుకోడు, ఇవన్నీ చెప్పొద్దు. పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడేవాడు క్షమించబడడు అని బైబిల్లో రాయబడి ఉంది. పరిశుద్ధాత్మకి ఎట్టి పరిస్థితులు వ్యతిరేకంగా చెప్పకూడదు. పాప క్షమాపణ లేదు. అదే పరిశుద్ధాత్మ చెప్పేది. సత్యము సర్వసత్యంలో నడుపుతున్నప్పుడు పరిశుద్ధాత్మ నడుపుతున్నటువంటి సర్వసత్యంలోకి వెళ్ళకపోవటమే శాపం. దానికి మామూలుగా ఉండదు శిక్ష. అన్యజనులు చూసినట్లయితే వారికి సత్యం తెలియదు. వారు యేసుక్రీస్తు వారిని ద్వేషిస్తారు, దూషిస్తారు. వారిని ఏమండి ఆయన, కానీ సంఘంలోకి వచ్చి సత్యం చెప్పకుండా ఉన్న వాడికి శాపం. సంఘంలో యేసుక్రీస్తు వారిని ఎరిగి సత్యం చెప్పకుండా ఏ బైబిల్ ఏం చెప్తుందో, ఏ సత్యం చెప్తుందో చెప్పపోతే పరిశుద్ధాత్మను దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, పరిశుద్ధాత్మను రానివ్వట్లేదు.
ఆయన సర్వసత్యంలో నడుపుతున్నటువంటి ఆయన్ని సంఘంలోకి రానివ్వట్లేదు. ఆ రోజు యూదులు మతాచారాలు చేసి సంవత్సరం వచ్చి సంఘంలోకి మందిరంలోకి వచ్చారే కానీ మందిరంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు బయటకు పంపించేశారు. ఈరోజు మందిరంలోకి వస్తున్నటువంటి యేసుక్రీస్తు వారిని వీరేం చేస్తున్నారంటే సత్యం చెప్పకుండా అబద్ధాలతో బతుకుతుంటే ఆయన మధ్య బయటకు పంపించేస్తున్నారు. కానీ సంఘం పెద్దగా కనబడుతుంది. మీరు గమనించండి. త్రిత్వం బోధపడాలంటే తత్వం మారాలి, మనస్తత్వం మారాలి. ఎంత చక్కగా చూపించాడు చూడండి. మొదటి 2000 సంవత్సరాలు దేవుని మనస్సాక్షి అయితే, తర్వాత 2000 ధర్మశాస్త్ర కాలం, 2000 సంవత్సరాలు మత విశ్వాసం యేసుక్రీస్తు వారైతే, తర్వాత 2000 సంవత్సరాలు ధర్మశాస్త్రము ఏం చెప్తుంది? తండ్రి చెప్పింది కుమారుడు చెప్పాడు, కుమారుడు చెప్పింది పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ముగ్గురు ఒకటే.